హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ అదిరే అనుష. ఈరోజు మన రెసిపీ వచ్చేసి బీరకాయ పచ్చడి అండి. టేస్ట్ అయితే అద్దరిపోతుంది. చాలామంది బీరకాయ కర్రీ తినడానికి ఇష్టపడరండి. అలాంటి వాళ్ళు ఈ విధంగా చట్నీ చేసుకుని తినండి. టేస్ట్ అయితే అద్దరిపోతుందండి. ఇది రైస్లోకే కాదు, ఇడ్లీ దోశకి కూడా ఎక్సలెంట్గా ఉంటుంది. ఒకసారి విధంగా ట్రై చేస్తే ఇంకెప్పుడు బీరకాయ పచ్చడి కావాలని అడుగుతారు మీరు. మరి ఇంకా లేట్ ఎందుకు, ఇప్పుడైతే వీడియోలోకి వెళ్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మీరు ఎవరైనా మన ఛానల్ని ముందుగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి. సో ఇప్పుడు ఈ బీరకాయ పచ్చడి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే ఒకసారి చూసేద్దాం. సో ముందుగా బీరకాయ పచ్చడి ప్రిపేర్ చేయడం కోసం నేను ఒక 2 బీరకాయలను అయితే తీసుకున్నానండి. ఇవి వచ్చేసి ఒక 1/2 kg వరకు ఉంటాయి. 1 స్పూన్ నువ్వులండి, అలాగే 1 స్పూన్ పచ్చిశనగపప్పు, అలాగే ఒక 10 వరకు మనకి పచ్చిమిర్చి, ఒక 5 వెల్లుల్లి, చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అండి, అలాగే కొంచెం కొత్తిమీర అండి కడిగి పెట్టుకున్నాను, అలాగే ఒక టమాటో అండి, అలాగే 4 టేబుల్ స్పూన్స్ పల్లీలు అండి. సో ఇంకా మనకి తాలింపు దినుసులు మొత్తం అన్నీ కూడా అవసరం. పసుపు, ఉప్పు అవి కూడా వేస్తాం కదా. సో వీటితో టేస్టీగా బీరకాయ పచ్చడి అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. మరి ఇప్పుడైతే మనం తీసుకున్న బీరకాయల్ని పీల్ ఆఫ్ చేసి చిన్న ముక్కలుగా కట్ చేసి చూసేద్దాం. చూడండి, ఈ విధంగా నేను చిన్న పీసెస్గా అయితే పీల్ ఆఫ్ చేసి కట్ చేసి పెట్టుకున్నానండి. సో టమాటో కూడా ఈ విధంగా చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడైతే మనం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులోకి 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అనేది వేసానండి. సో ఆయిల్ కొంచెం హీట్ అవనిద్దాము, ఒక్క 1 మినిట్. సో ఇప్పుడు ఆయిల్ హీట్ అయిందండి. మనం పచ్చిమిర్చి చూపించాం కదా, ఈ పచ్చిమిర్చి ఇందులోకి వేసుకుంటున్నాను. చూడండి, ఈ పచ్చిమిర్చి లైట్గా ఈ విధంగా వేగిన తర్వాత పల్లీలు తీసుకున్నాం కదా, ఈ పల్లీలు కూడా ఇందులో యాడ్ చేసుకోండి. చూడండి, ఈ పల్లీలు కూడా వేసుకొని కొంచెం ఒక 1 మినిట్ వేగిన తర్వాత ఇందులోకి పచ్చిశనగపప్పు కూడా వేసుకోవాలండి. ఇవన్నీ చక్కగా వేగాలి మనకి. సో చూసారా, ఈ విధంగా మొత్తం మంచిగా వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ మనం నువ్వులు తీసుకున్నాం కదా, అది కూడా వేసుకున్నామండి. చూడండి, నువ్వులు వేసిన 5 నిమిషాల తర్వాత మంచిగా వేగిపోయినాయి. మొత్తం అన్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు అవి తీసేసిన తర్వాత నువ్వులండి అన్నీ రావు కదా, జస్ట్ కొంచెం ఉండిపోయినాయి. అదే ఆయిల్లోకి మనం బీరకాయ ముక్కలు కూడా ఇందులోకి యాడ్ చేసేసుకుందాము. ఒక విషయం అండి, ఇక్కడ మీకు ఆయిల్ సరిపోదు అనుకుంటే ఇంకా 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఇవి ఫ్రై చేసుకోండి. ఈ విధంగా బీరకాయ వేసి కొంచెం ఒక 1 మినిట్ ఆగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటో పీసెస్ ఉన్నాయి కదా, అవి కూడా వేసి ఒకసారి మొత్తం అంతా కలిపేసేయండి. సో ఇందులోకి మనం చిన్న నిమ్మకాయ సైతం చింతపండు చూపించాం కదా, అది కూడా వేయండి. ఈ ముక్కలు మగ్గటానికి ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు అనేది సాల్ట్ అండి ఇందులో వేసి మొత్తం అంతా కలిపేసుకోండి. దానివల్ల కొంచెం త్వరగా మగ్గుతుంది. మనం వాటర్ ఏం పోయాల్సిన అవసరం లేదండి, ఈ బీరకాయలో ఉన్న వాటరే సరిపోతుంది. సో వాటర్ అనేది ఊరుతుంది కాబట్టి. సో ఇప్పుడైతే ఒక మూత పెట్టి ఒక 5 మినిట్స్ అనేది మగ్గనిద్దామండి. ఇప్పుడు వాటర్ ఊరుతున్నాయి కదా, ఆ వాటర్ కూడా కొంచెం ఇంకిపోవాలి మనకి. సో ఇప్పుడైతే నేను ఒక 5 మినిట్స్ మూత అనేది పెట్టేస్తున్నాను. ఒక 5 మినిట్స్ తర్వాత ఇప్పుడు మూత ఓపెన్ చేసి చూద్దాం ఎలా ఉందో. చూడండి, మనకి చాలా వరకు కొంచెం మగ్గేయండి ఇవి. ఇప్పుడు మనం ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ పసుపు అనేది యాడ్ చేద్దామండి. సో ఈ పసుపు కూడా మొత్తం అంతా కలిసేలా కలుపుకోండి. ఒకసారి ఈ విధంగా మొత్తం అంతా కలిపేసుకొని బీరకాయలో వాటర్ అనేది ఊరుతుంది కదా, ఆ ఊరిన వాటర్ అనేది పూర్తిగా ఇంకిపోయి దగ్గరికి అయ్యేంత వరకు కూడా మనం దీన్ని ఉడికించుకోవాలండి. సో ఇప్పుడైతే కొంచెం సేపు ఉడికించుకుందాం. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు డెఫినెట్గా ఇది ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. చాలా బాగుంటుంది నిజంగా. ఇప్పుడైతే ఒక 5 మినిట్స్ దీన్ని మూత పెట్టి ఉడికించుకుందాం. ఒక 5 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి చూసానండి. చూడండి, ఈ విధంగా మగ్గిన తర్వాత మనం కొత్తిమీర తీసుకున్నాం కదా, ఆ కొత్తిమీర కూడా ఇందులో వేసి ఒక 2 మినిట్స్ అనేది ఫ్రై చేయండి. సో చూడండి, మొత్తం అంతా ఈ విధంగా కలిపేసుకొని ఒక 2 మినిట్స్ ఫ్రై చేస్తే సరిపోతుందండి. కొంచెం దగ్గరకు అవుతుంది ఇంకా. సో ఈ విధంగా అయితే మనం కలిపేసుకుందాం. ఇప్పుడైతే ఒక 2 మినిట్స్ ఫ్రై చేద్దాం. చూడండి, ఈ విధంగా మనకి పూర్తిగా దగ్గరకు అయిపోయిన తర్వాత దించేయండి. ఎక్కువసేపు ఉంచితే ఇంకా అడుగు అనేది అంటుతుందండి. సో ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ వేస్తున్నాను. దీని అయితే దించి పక్కన పెడేద్దాము. ఈ విధంగా దించిన తర్వాత కొంచెం సేపు దీన్ని చల్లారనిద్దామండి. చల్లారిన తర్వాత మిక్సీ అనేది పడతాము. ఇంతకుముందు మనం పల్లీలు, పచ్చిమిర్చి అవన్నీ వేసి పచ్చనపప్పు వేసి చల్లారి పెట్టుకున్నాం కదండి ఫ్రై చేసినవి. ఇప్పుడు అవి ఒక మిక్సీ జార్లోకి అయితే మొత్తం ట్రాన్స్ఫర్ చేసేసుకుని వీటి వరకే వాటర్ ఏమి వేయకుండా ఒకసారి మిక్సీ పట్టండి. సో కొంచెం పలుకుగానే మిక్సీ పట్టండి. తర్వాత రిమైనింగ్ ముక్కలు అనేవి ఇందులో మనం యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను మిక్సీ పడుతున్నాను, చూద్దాము. ఇప్పుడు చూడండి, ఇలాగా పలుకుగా పట్టుకోవాలండి. ఇప్పుడు మనం బీరకాయ టమాటో ముక్కలు ఏవైతే ఉన్నాయో అవి కూడా మొత్తం ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. ఇవి కూడా కొంచెం ఇలాగే కొంచెం పలుకుగానే మిక్సీ పట్టుకోవాలి. మెత్తగా మాత్రం పట్టొద్దు. మెత్తగా పడితే టేస్ట్ అనేది తినడానికి అంత బాగుండదు. వాటర్ ఏమి వేయకుండానే మిక్సీ పట్టాలి. ఇవి కూడా ఇందులోకి 1 స్పూన్ జీలకర్ర అండి, అలాగే మీ టేస్ట్కి సరిపడా
ఉప్పు కూడా యాడ్ చేసుకోండి. నేనైతే కళ్ళు ఉప్పు యాడ్ చేసుకుంటున్నాను, మీరు కావాలంటే సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఒక 5 చిన్నులపాయలండి పొట్టు తీసి పెట్టుకున్నాను, అవి కూడా యాడ్ చేశాను. ఇప్పుడు మెత్తగా దీన్ని మిక్సీ పట్టాలండి. కొంచెం బరగ్గానే పట్టుకోండి, పలుగ్గా, మరీ మెత్తగా అయితే పట్టద్దు, పట్టండి. సో చూడండి, ఈ విధంగా మనం కొంచెం పలుగ్గానే మిక్సీ పట్టుకోవాలండి, మరీ మెత్తగా పట్టద్దు. చూడండి. సో ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి అయితే మనం ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుందాము. ఇందాక మనం బీరకాయ ముక్కలు వేసుకున్నాం కదా, అదే బౌల్ అండి ఇది. సో దాంట్లోకి ఈ చట్నీ మొత్తాన్ని మనం ట్రాన్స్ఫర్ చేసేద్దాము. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే ఎంత బాగుంటుందో టేస్ట్ ఇంకా వర్ణనాతీతం అండి. అలాగే ఇది ఇడ్లీ దోశలకు కూడా చాలా చాలా బాగుంటుంది. సో మేమైతే తింటాము అలాగా. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసానండి. అలాగే ఒక 1 స్పూన్ పచ్చిశనగపప్పు యాడ్ చేశాను. అవి కొంచెం వేగిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ నేను ఆవాలను కూడా యాడ్ చేశానండి. సో తాలింపు దినుసులు మొత్తం ఒక్కొక్కటిగా ఇందులోకి మొత్తంగా యాడ్ చేసుకున్నాము. జీలకర్ర, ఎండుమిర్చి, లాస్ట్ అండ్ ఫైనల్గా కరివేపాకు కూడా వేసి పోపు అయితే పెట్టేసుకోవటమేనండి. చాలా అంటే చాలా ఈజీగా ఈ పచ్చడిని ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ చట్నీ అయితే మీ అందరికి నచ్చుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.